everyone. Hi. We are excited because it's time for next scene from Atranaki Daride, and my name is Inder. My name is Shweta. So let's watch it. Let's watch it. झाड़ आया उधर. अरे అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్ చేద్దాం. నేను మహేష్ బాబులో ఉంటాను. ఆకులు రాలాయి సార్. నేను ఇంటెలిజెంట్. अरे ఇంట్లోంచి వెళ్ళిపో నాకు నోకర్లేదు, వద్దు, వెళ్ళిపో. వెళ్ళిపో. ఐ హేట్ యు. వెళ్ళిపో. ఎవరక్కడ? ఏంటండి ఏమైంది? ఏమైంది అంటారంటే ఇది పరువు గల్లీలా పబ్లిక్ గార్డెనా? ఏమైంది సార్? ఏమైంది అంటారంటే పెళ్లి కావాల్సిన పిల్ల పనితో కలిసి ఏంట్రా? నేను ఎవరో పురాణం చెప్తున్నానో అలా చూస్తున్నాను. వాడిద్దరు అక్కడ కబుర్లు ఎత్తుకుంటే చూసేవాడు ఊపిరాడకి తెచ్చేటట్టున్నాడు. ఏంట్రా? ఏంటి గొడవ? ఏదో అంటున్నారు. ఏంటది? ఇందాక గాలి లేకుండా ఆకులు రాలి. అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నారు. కానీ ముందు వెనక రాలేదు. అది గమనించారా? పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదో అంటున్నారు. ఏమీ లేదు, మీ అమ్మగారు పిలుస్తున్నారు. వస్తున్నాను. గురువు గారు, ఆ అమ్మాయి మనవడు గౌరవించుకుంటే అబద్ధం అంటారా? అది అబద్ధం అయితే కావచ్చు, కానీ ఈ రోజు రాత్రి శశితో నేను చెయ్యబోయేది మాత్రం Okay. నిజం. భాస్కర్ గారికి లలిత కళ అంటే ఇష్టం. లలిత కళ వాడిద్దరు. లలిత కళ అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. లలిత కళ ఉన్నారు కాబట్టి అంత అక్షరి తప్పదా ఇలాంటి ఆకులు వెళ్ళాక రాపుల్లా ఎగరేసుకుంటా. अरे నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. Okay. రెండో దాన్ని పడుకోబెట్టాలి. నాటకం నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ లోనే దృష్టి పెట్టారంటే ఇంకా కథనంలో ట్విస్టులు కేజీలు కింద ఇచ్చారు. కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు అహల్య దంపతులు. ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్య లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాకముందే 4 గంటలకే అది కోడిలా కూసాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి తమ భుజాన్ని వేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని ఎలా చూస్తూ ఆదమనిషి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పలుపుపైకి తోసి ఆత్రంగా ఆక్రమించాను. స్నానానికి లేవరా? అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దుబ్బేంట్రా? టవల్ తీసుకెళ్ళారు కానీ సబ్బు తీసుకెళ్ళారు. ఈసారి సబ్బు తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి ఈ లోపల నా పెళ్ళంతా నువ్వేం చేస్తారా? ఇంద్రుడి ఏమైనా చేసుకుంటా. अरे ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. Something wrong. No. Roll reverse. అహల్య ఎవరెక్కడ? కుసంపై ఎవరు మానవులు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు మేమేందుకు? మనకు
కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుంది. స్వామి దేవి, నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేము ఎలా పోగలం? అరెరే. ఇంప్రూవైజ్ చేసుకుంటున్నాడు సార్. ఈ జైలు తెర మీద కొట్టి ఇప్పుడు మమ్మల్ని ఏదైనా చేయడం, ఏంటిది? నదికెళ్ళి లాల పోసుకోలేదా? లాలకి వెళ్ళేది మహమ్మద్ నీళ్ళు వస్తుని వచ్చా. మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటంటే మాట్లాడదే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే చేతి కింద లావు వచ్చి పుచ్చుకున్నావు కదా. కోడి కుక్కరకో అనగానే పెళ్ళాలలో వదిలేసి అలా వెళ్ళిపోతే నా దాంట్లో ఏంట్రా గొంతులేస్తుంది? చేయి కూడా లేస్తుంది. అయ్యో అయ్యో అగైన్ ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయి లే 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 లే. భుజంపై తట్టవాలి. నదికి వెళ్ళలేదా? నదిలో ఉండగా నదిలో నాకు పని ఏంటి? ఎవరితో కులుకుతున్నావు? ఎవరితో కులుకుతున్నావు? వెళ్ళలేదా? వెళ్ళలే. నువ్వు ఎవరితో కులుకుతున్నావు? కొడతాను, వాడి కొడతాను. ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకే తెలియదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. నీ అందానికి నువ్వు అహల్యమైందిరా. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుడిని. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అప్పుడు తెలియదు. అరే అవును ఇక్కడ आई कैसे मारेंगे इसको देखने को ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. దానికి ఎలాగో బుద్ధి లేదు. నీకేమైందిరా? అది పెళ్ళ కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొట్టవా? దాన్ని కాదురా, నిన్ను 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 అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా. బాబు పద్మం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా, వచ్చిన వాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి కాళ్ళు బాగా చాపుకొని నేను ఏ పాయింట్ మీదనే కొడతాను రా, ఏ పాయింట్ మీదనే కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే బయటికి పంపించేయడమ్మా. ఏంటి గొడవ? ఒకసారి నీతో మాట్లాడాలి.
hell. Now what? ఏం చేస్తున్నావు నువ్వు? ఆ భాస్కర్ గారు ఇరిటేట్ అయ్యి వాడు బాబాయ్తో చెప్పి పెళ్లి ఆపించేస్తాడు. నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్నది సునంద శేఖర్. నా పేరు నుంచి శేఖర్ పోదు. సునంద మీ ఇంటికి రాదు. వెళ్ళు, ఈ ఇంట్లోంచి మా జీవితాల్లోంచి. ఏమంటే పంతులు గారు లిస్ట్ అంతా వచ్చినట్టేనా? వచ్చాయండి. ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? ఇంకో గంటలో పెళ్లి వారు వస్తున్నారు. అసలు దీనికి పెళ్లి ఇష్టమేనా? ఏంటి అలారం మోగలేదు మమ్మీ, దానికే ఎంత టెన్షనా? అమ్ము ఇలాగా పైన రూమ్ లో చేయలేదు. ఓకే తప్పకుండా వస్తా వస్తా వస్తానంటుంటే ఓకే రెడీ ఫోన్ రెడీ Oh. God. శశి అక్క కనిపించట్లేదు. దాని బట్టలు నగలు కూడా. నీకెలా తెలుసురా? ఇలా నా ముందే చెప్పింది. ముందే చెప్పొచ్చు కదరా. జనరల్ గా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోయి పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటూ Oh. అప్పుడేం కాబోయేది లేకపోయి ఇప్పుడేం కోవడం. ఇంట్లోంచి బయటికి గెంటేశానంటే ఆ రోజు మళ్ళీ ఎవరు లోపలికి తీసుకుని వచ్చింది? నాకు ఒక విషయం తెలుసు, కానీ అది నిజం అబద్ధం తెలియదు. విషయం ఏంటో చెప్పు. ఎవరన్నా నేను ఇస్తా. Okay. అది అబద్ధం అయితే ఆకులు రాలిపోతాయి అంకుల్. ఆకులు రాలితే నీకేంద్ర పట్ట చెట్టు చేస్తుంది. అది చచ్చిపోతే నేను చచ్చిపోతాను అంకుల్. ఏంద్రా బాగుతున్నావు? బాగటం కాదు అంకుల్, ఆ చెట్టు నేను ఒకటే. అది వీఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. నన్ను కలిస్తే వస్తుందిరా, ముంచితే వాసన, కాలితే బూడిదే. నువ్వు చూసింది చెప్పకుంటే నీకు జరిగింది కథ కథగా చెప్పుకుంటారు. మీ అమ్మ బాగుంది. ఇద్దరు కలిసిపోదామా? ఎక్కడికి? చెన్నై. ఎలా? ట్రైన్ లో. ఫ్లైట్ అయితే మా హోటల్ ట్రావెల్ డెస్క్ లో తెలిసిపోతుంది. డ్రైవర్ ఉండగలవా? డౌటా? నాకేం అక్కర్లేదు. Okay. ఒక 4-5 కోట్లు చాలు. 4 కోట్లు. బతకాలి కదా. Okay. पूरा सीन मस्त था एकदम, फुल कॉमेडी. हर टाइम उसको मार रहे Oh, पूरा फैमिली डाउन बहुत मस्त था. लेकिन अभी भाग गई है वो, और ये लोग ने भी वही टाइम पे एंट्री मारी जब ये लोग बात कर रहे थे. पर अब देखते हैं क्या होगा. अब क्या होगा? Let's see. She just need 4 to 5 crores. That's it. Enough. Let's see how is it gonna end. Yeah. So So- meanwhile, Take care. bye bye.